చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఆ వైరం ఏంటట? ఆయన చెప్పినటువంటి మాట చేయకుండా ఉండడమే. ఏం చెప్పాడు? మీరు లోకంతోటి స్నేహం చేయొద్దు అన్నాడు. లోకములోనే ఉంటూ లోకముతోటి స్నేహం చేయకుండా ఉండాలి. ఇది సాధ్యమేనా? అసాధ్యమైతే మనకు చెప్పడు దేవుడు. సాధ్యమే, కానీ కష్ట సాధ్యం. సాధ్యమే, కానీ కష్ట సాధ్యం. అందుకనే జాగ్రత్తగా మనము, ఎందుకంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఈ మాట ఇలాగ రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అనేటువంటి మాట మనకు కనపడుతుంది. ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తున్నామో, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నామో వారు ఎలా ఉండాలంట? ఈ లోకమునకు వేరై ఉండాలి. లోకమునకు వేరై ఉండడం అంటే ఎక్కడ ఊరు బయట విల్లు కట్టుకొని ఉండటం కాదు. లోక ఆచారాలకు, లోక వ్యవహారాలకు, లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాలకు దూరంగా ఉండటమే లోకానికి దూరంగా ఉండటం. లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం ఎవరట? మనము ప్రత్యేకించబడిన వారము, ఏర్పరచబడిన వారము, చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడినటువంటి మనము. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో, మళ్ళీ చదవండి, తన వెలుగులోనికి. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలవబడ్డాము? సంఘములోనికి వచ్చాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? లోకములో నుంచి సంఘములోనికి వచ్చాం. అంటే లోకము దేనికి సాదృశ్యంగా ఉంది? చీకటి సాదృశ్యంగా ఉంది. దేవుణ్ణి ఎరగకపోవడమే చీకటి. దేవుణ్ణి ఎరగకపోవడమే దరిద్రం. దేవుణ్ణి ఎరగకపోవడమే దీనత్వం. దేవుణ్ణి ఎరగకపోవడమే అజ్ఞానము. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? దేవుణ్ణి ఎరిగిన వారం అని చెప్పుకుంటున్నాం. అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడ్డ వారం. మళ్ళీ మనము చీకటిలోనికి వెళ్ళినట్లయితే, మళ్ళీ మనం లోకంలోనికి వెళ్ళినట్లయితే మనం ఏమవుతున్నాం తెలుసా? దేవునికి విరోధముగా ప్రవర్తించిన వారం అవుతున్నాం. ప్రత్యేకించబడినటువంటి మనము ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఏర్పరచబడినటువంటి మనము మన కొరకు దేవుడు ఏదైతే ఏర్పరిచాడో దానిని పొందుకునే క్రమంలో మన జీవితం సాగాలి. అది నిజమైనటువంటి ప్రత్యేకత. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? లోకములోనే మనం జీవిస్తున్నాం. పేరుకైతే ప్రత్యేకించబడ్డ వాళ్ళం, పేరుకైతే నిజంగానే వెలుగులోకి రాబడ్డవారు అని అనుకుంటున్నాం తప్ప మన జీవితం మాత్రం అలా లేదు. ఇంకా మనము పాత జీవితంలోనే, పాత అలవాట్లలోనే మనం ఉన్నట్లయితే మనం నిజంగా జ్ఞానంలోనికి వచ్చిన వారం కాదు, మనం సత్యములోనికి పిలువబడ్డ వారం కాదు, మనము చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన వారం కాదు. చూడండి, ఒక వ్యక్తిని మనం చూద్దాం.
ప్రత్యేకించబడినటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా కోల్పోయిందో చూద్దాం. ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము చాలా ఒక్క నిమిషం ఆగుదాం ఇక్కడ. లేయా యాకోబుకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. మనకు తెలుసు యాకోబు గారి గురించి దేవుడు ఏమని చెప్పాడు అంటే, నేను యాకోబు దేవుడును అనిపించుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అనిపించుకునే అంతగా యాకోబు గారి జీవితం ఉంటే ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి. స్వయంగా దేవాది దేవుడే నేను యాకోబుకి దేవుడను అనిపించుకున్నాడు అంటే ఎంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని యాకోబు గారు జీవించాడో మనకు అర్థమవుతుంది. అలాంటి ఉన్నత జీవితాన్ని జీవించినటువంటి యాకోబు గారి కుమార్తె దీనా. అంటే దేవుడికి యాకోబు గారికి ఉన్నటువంటి సంబంధము ఎంత బలమైనదో, ఎంత దృఢమైనదో, ఎంత సన్నిహితమైనదో మనకు అర్థమవుతుంది. అలాంటి తండ్రికి పుట్టినటువంటి కుమార్తె ఏం చేస్తుందో తెలుసా? లోకాన్ని చూడటానికి వెళ్తుందట. ప్రత్యేకించబడినటువంటి వంశములో పుట్టినటువంటి స్త్రీ ఎవరిని చూడగలుగుతుంది? లోకములో ఉన్నటువంటి స్త్రీలను చూడగలుగుతుంది. నీకున్నటువంటి ప్రత్యేకత ఏమిటో నీకు తెలుసా? దేవుడితోటి నీ కుటుంబానికి, నీ వంశానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో నీకు తెలుసా? తెలిస్తే నువ్వు ఇలాగ ఆలోచన చెయ్యు. యాకోబు గారు ఎంత గొప్పవాడో కుమార్తె అయినటువంటి దీనాకు తెలియదా? దేవుడితోటి యాకోబు గారు, తన తండ్రి అయినటువంటి యాకోబు గారు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో తనకు తెలియదా? తన జీవన విధానం ఎలా ఉందో తెలియదా? మరి తెలిసినప్పుడు అలాంటి దేవుణ్ణి తను కూడా హత్తుకొని ఉండాలి కదా. మరి తనెందుకు భిన్నంగా ఆలోచిస్తుంది? తనెందుకు లోకాన్ని చూడాలనేటువంటి ఆశ కలిగింది? మొట్టమొదట ఆలోచన కలుగుతుంది. ఏమని తెలుసా? లోకంని చూడాలి అనేటువంటి ఆలోచన. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని బిడ్డలుగానే జీవించాలి. దేవుని వాక్యములో జీవించాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. అంతేకాని దేవునికి భిన్నంగా ఆలోచన చేయకూడదు. ఎప్పుడైతే దేవునికి భిన్నంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా మన ఆలోచన కొనసాగుతుందో, ఈ ఆలోచన అంతటితో ఆగదు. గుర్తుపెట్టుకోండి. ఆలోచన అనేది మొదలైంది అంటే అది చెడ్డదైనను సరే, అది మంచిదైనను సరే, అది అంతటితో ఆగదు. ఇది ఎలా తెలుస్తుంది మరి మంచిది చెడ్డది? అనుభవం ద్వారా తెలుస్తుంది. అనుభవ జ్ఞానము అంటారు. వాక్యం తెలిసినా తెలవకపోయినా మంచి చెడులను గ్రహించుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. మనిషి వయస్సులో ఎదుగుతున్న కొద్దీ తన అనుభవం ద్వారా మంచి చెడులను వివేచించుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు మనిషికి. వివేచన జ్ఞానం అంటాం. ఇది ఎవరిలో ఉంటుంది? వయస్సు పెరుగుతున్న వారిలో ఉంటుంది. బాలుడిగా ఉన్నప్పుడు, బాలుడిగా పనులు చేసినప్పుడు, యవ్వనంలోకి వచ్చేసరికి చిన్నప్పుడు చేసినటువంటి పనులు చూసుకొని వాటిని గుర్తు తెచ్చుకొని నేను ఇలా ప్రవర్తించాలా అని నమ్ముకుంటాడు. యవ్వనంలో చేసినటువంటి పనులను బట్టి నడి వయస్సుకు వచ్చినాక నేను ఇలా ప్రవర్తించానా నా యవ్వనంలో అని నమ్ముకుంటాడు. లేదంటే సిగ్గుపడతాడు. వృద్ధాప్యంలోకి వచ్చేసరికి పరిపక్వత వస్తుంది. ఈ పరిపక్వతలో
తన జీవితంలో తన నేర్చుకున్నటువంటి అనుభవం ద్వారా తన కుమారులకి, తన మనవళ్ళకి, తన రాబోయే తరము వారికి ఏం చేస్తుంటాడు తెలుసా? తన అనుభవాన్ని పంచి ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది నీ భవిష్యత్తుకు మంచిది, ఏది చెడ్డది అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. కానీ ఆ యవ్వనంలో ఉన్నటువంటి మనం కావచ్చు, ఆ బాల్యంలో ఉన్నటువంటి మనం కావచ్చు, మనకంటే ముందు తరం వారు చెప్తున్నటువంటి మాటలు మనకు ఎలా ఉంటాయి తెలుసా? వీళ్ళు ఇంతే చెప్తారులే. ఏంటట? వీళ్ళు ఇంతే చెప్తారులే. ప్రతి ఒక్కరూ, ప్రతి తండ్రి ఆ బాల్యం నుంచి, ఆ యవ్వనములో నుంచే తండ్రి అనేటువంటి ఆ పాత్రలోనికి వచ్చాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే తనకేముందన్నట్టు జీవిత అనుభవం ఉందని అర్థం. అందుకనే ఏం చెప్తాడు తన కొడుక్కి, కూతురికి? అమ్మా, ఇది మంచిది కాదు నానా, ఇది మంచిది కాదు, ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే నీ భవిష్యత్తుకు అది ఉపయోగకరంగా ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అందుకని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడని, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడని ఉండుడి. ఇది ధర్మమే. ఇదేంటంటే ఇది ధర్మము. ఎవరు చెప్పినటువంటి ధర్మము? దేవుడు చెప్పినటువంటి ధర్మము. నువ్వు తల్లిదండ్రులను గౌరవించలేకపోతున్నావు అంటే, తల్లిదండ్రులకు లోపడలేకపోతున్నావు అంటే, తల్లిదండ్రులను నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే అది దేవుడి ధర్మానికి విరుద్ధం అన్నమాట. అర్థమవుతుందండి? దేవుడు ఊరికనే ఒక మాట రాపించాడు. కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ, కుటుంబ వ్యవస్థ గురించి చెప్తున్నాడు. చూద్దామా ఇంకొక మాట మనం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అందువలన ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు ఇక్కడ? పౌలు గారు ఏమంటున్నాడు? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము. అంటే మనకు తెలిసి మనుషులు ఎక్కడైతే ఉంటారో అక్కడే కుటుంబాలు ఉంటాయి. మనిషి కుటుంబంలో భాగము, కుటుంబము సమాజంలో భాగం. అర్థమవుతుందండి? మరి ఈ కుటుంబము భూమి మీదనే కాదు, ఎక్కడుందట? ఇంకా పరమందు కూడా ఒక కుటుంబం ఉందట. పరలోకంలో కూడా కుటుంబం ఉంది. ఏమంటున్నాడు? ఈ హేతువు చేత పరలోకమందులో భూమి మీదలో ఉన్న ప్రతి కుటుంబము, పరలోకములో కూడా దేవుడి కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని బట్టే మనకు భూమి మీద కూడా కుటుంబాన్ని ఏర్పరిచాడు దేవుడు. ఈ కుటుంబం అనేది దేవుడి యొక్క సంకల్పము. అందుకని ఏమన్నాడు? తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అన్నాడు. ఇప్పుడు వీరి ద్వారా ఏమవుతుంది? సంతానం కలుగుతుంది. సంతానం ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో అది కుటుంబంగా ఏర్పరచబడుతుంది. ఇది ఎవరి వల్ల జరిగింది? ఇది ఎవరి ఉద్దేశము? దేవుడి యొక్క ఉద్దేశము. ఎలా ఉండమంటున్నాడు మరి? తల్లిదండ్రులకి లోబడి ఉండమంటున్నాడు. ఒకవేళ లేకపోతే అదేమంటున్నాడు? అది దైవ విరుద్ధమైనటువంటి ధర్మం. అది దేవుడి ధర్మానికే విరుద్ధం నువ్వు చేస్తున్నటువంటి పని. నువ్వు తల్లిదండ్రుల మాట వినలేకపోతున్నావు అంటే
ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు యవ్వనులకి తల్లిదండ్రులను తృణీకరించడం అంటే ప్యాషన్ అయిపోయింది. ఇంట్లో కుటుంబంలో ఉన్నప్పుడు బాగానే ఉంటాడు, బయటికి వెళ్ళాగానే ఏమని సంబోధిస్తాడు తెలుసా? నాన్నని. నాన్న అని కాదు, ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. మా బాబు బయటికి వెళ్ళినాక ఏమయ్యాడు ఇప్పుడు? ఈ కన్న తండ్రి ఏమయ్యాడు ఇప్పుడు? బాబు పొద్దుకులు తిడుతూనే ఉంటాడు, ఆయనకి ఇదే పని. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నిన్ను గాయపరచడానికి కాదు, నీ భవిష్యత్తు బాగుండాలని. ఎందుకంటే నేనున్నటువంటి స్థితి కంటే నా కుమారుడు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనుకుంటాడు తండ్రి, ఆశపడతాడు. అందు నిమిత్తము తను పడేటువంటి శ్రమను కూడా మర్చిపోతాడు. ఒక పూట పని చేస్తే సరిపోదా తనకి? తను తినేటువంటి తిండికి మరి ఎందుకు ఇంకా కష్టపడుతున్నాడు? నీ భవిష్యత్తు కోసం, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని. వారు నేను పడినటువంటి కష్టం పడకూడదు, నాకంటే మంచి స్థితిలో వారు ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి పని. నీకేమనిపిస్తుంది తెలుసా? మా నాన్నకి చాలా ఇష్టం ఎక్కువ. నీకు ఒక సమయం వస్తుంది ఏంటంటే నువ్వు కూడా ఒక తండ్రిగా ఆలోచిస్తున్నప్పుడు, అంటే నువ్వు కూడా ఒక తండ్రిగా మారినప్పుడు మీ నాన్న చెప్పినటువంటి మాటలు నీకు గుర్తొస్తాయి. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? మా నాన్న నన్ను ఎందుకు ఆ రోజు తిట్టాడు, ఆ రోజు మా నాన్న నన్ను ఎందుకు ఇంతగా బాధ పెట్టేట్టుగా మాట్లాడాడు అనేటువంటి విషయం గుర్తొస్తుందని. అప్పుడు నీలో నీ తండ్రిని చూసుకుంటావు. ఆ సమయం రాకముందే ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైతే చేస్తావో నీ జీవితంలో మళ్ళీ అది తిరిగి వస్తుంది. నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. ఇప్పుడు నీ తండ్రి పట్ల నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావో నీ కుమారులు కూడా నీ పట్ల అట్లాగే ప్రవర్తిస్తారు. గుర్తుపెట్టుకోరండి. మనకు చిన్నప్పుడు ఒక పాట ఉండేది. ఏంటంటే, నాన్న గోయెందుకు దవ్వుతున్నావు అంటే మీ తాతను బాధ పెట్టడానికి అంటాడు. మా నాన్నను బాధ పెట్టడానికంటే వీడు కూడా పోయి పక్కన గోగి తిరుగుతుంటాడు. నువ్వెందుకు దవ్వుతున్నావు అంటే, నేను కూడా మా నాన్నను దాపితే కదా, మరి నువ్వు మీ నాన్న బాధ పెట్టినప్పుడు నేను కూడా నీకు బాధ పెట్టాలి కదా, అందుకని నేను ఇప్పుడు నుంచే దవ్వుతున్నా అంటాడు. అంటే ఏం నేర్పుతున్నావు నువ్వు? కుటుంబంలో చూడండి, ప్రతి కుటుంబంలో జరిగేది అత్తకి కోడలికి ఎప్పటికీ పడదు. అత్త కోడల మీద సాగులు, కోడలు అత్త మీద సాగులు. ఇది బయట సంగతి కాదు మనం చెప్పుకోవాల్సింది. క్రైస్తవ కుటుంబాలలో కూడా ఇలాగే ఉంటే ఇక మనం ఏం నేర్చుకుంటున్నాము, ఏం వెంబడిస్తున్నాము, ఏ జ్ఞానం కలిగి ఉన్నామో ఎవరికి వారు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నేను నా మాట వినరా అనేటువంటి భావమే కదా. ఇది దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడికి ఇష్టమైనటువంటి కుటుంబం కాదు. వ్యక్తిగతంగా దేవుడితోటి ప్రతి ఒక్కరూ సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది. ఒక పెళ్లికి వెళ్తే 2 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి. అప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు ఏమనుకుంటారు తెలుసా? నువ్వు పాపను తీసుకొని నువ్వు వేరే దగ్గరికి పెళ్లికి వెళ్ళిపో, నేను బాబుని తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతాను, వేరే పెళ్లికి వెళ్ళిపోతాను అనుకుంటారు కదా. ఇదే కదా జరిగేది. 2 పెళ్లిళ్ళు అటెండ్ కావాల్సి వస్తే ఒక్కరోజే. నువ్వు అమ్మాయిని తీసుకొని వేరే పెళ్లికి వెళ్ళు, నేను బాబుని తీసుకొని నేను ఇక్కడ పెళ్లికి వెళ్తాను అని ఏం చేస్తారు? ఇద్దరు చెరొక వైపు పెళ్లిళ్ళకి అటెండ్ అవుతారు. ఈ ఆలోచన సంఘానికి వెళ్ళే విషయంలో కూడా ఇలాగే ఉంది. నేను ఈరోజు నేను వెళ్తాలే కానీ నువ్వు ఆ పని చూసుకుంటాను.
అంటే ఏంటంటే ఇప్పుడు అటు ఫంక్షన్ లేదంటే అటు ఒక పెళ్లి విషయంలో ఎలాగైతే మనం ఆలోచన చేస్తున్నాం, దేవుడి సంఘం విషయంలో, వాక్యం విషయంలో కూడా, దేవుడి విషయంలో కూడా మనం ఇలాగే ఆలోచన చేస్తున్నాం. ఒకళ్ళు వెళ్తే సరిపోతుందిలే, మరి వాళ్ళకి పరలోకం అవసరం లేదా? అంత చిన్నగా అయిపోయాడు దేవుడు మీకు? ఒక్కరు వెళ్తే సరిపోతుందా? ఇదేమన్నా ఫ్యామిలీ పాసా? ఒక్కరు వెళ్ళి తీసుకొని వస్తే కుటుంబం అంతా పరలోకానికి వెళ్ళిపోవడానికి కాదు కదా. వ్యక్తిగతమైనటువంటి జీవితం కదా, వ్యక్తిగతమైన రక్షణ అనేది వ్యక్తిగతమైనటువంటిది కదా, విశ్వాసం అనేది వ్యక్తిగతమైనటువంటిది కదా. మరి నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం, నీ వ్యక్తిగతమైనటువంటి రక్షణ విషయంగా ఏం చేద్దాం మరి? చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవై ఉందువు. దేవుడు చెప్పినటువంటి మాట ఇది. ఇది దేవుడి మాట ఎప్పుడు నిరర్థకము కానేరదు. మనకి క్రైస్తవ కుటుంబంలో పెరుగుతున్నటువంటి మనకి ఇది ప్రామాణికం. ఇక దీనికి మించింది ఇంకొకటి ఉండకూడదు. దీన్ని పక్కన పెట్టి ఏదైనా ఆలోచన చేద్దాం అని అనుకోకూడదు. నీకు మొత్తానికి బైబిలే ఆధారమై ఉండాలి మన జీవితానికి, మన కుటుంబానికి, మన బ్రతుకుకి. అప్పుడైతే నువ్వు దేవుని యందు ఫలాన్ని పొందుకోగలుగుతావు. చూద్దామా? ఆశ అనేటువంటి ఒక తల్లి ఉంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టణపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను ఒక దగ్గరకు దానిని కాల్చివేసెను. చూసారా? రాజైనటువంటి ఆశ రాజుగా ఉన్నప్పుడు మొట్టమొదటి తను జరిగిస్తున్నటువంటి క్రియలు ఏంటంటే, ఆ రాజ్యంలో అన్య దేవత విగ్రహాలు లేకుండా కూల్చివేస్తూ వస్తున్నాడు. అయితే సొంత తల్లి తన కుటుంబంలో తన ఇంటిలో చేస్తున్నటువంటి కార్యం ఏంటో తెలుసా? ఇప్పుడు మళ్ళీ చదవండి. మరియు తన తల్లి అయిన మయాక, సొంతంగా తన తల్లి మయాక ఏం చేస్తుంది తెలుసా? అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఏం చేశారు తెలుసా? నా తల్లే కదా నీ ఇయ్యాల కాబట్టి రేపటికన్నా మారుతుంది, తన పూజలు ఏదో తను చేసుకుంటది, నా ప్రార్థన ఏదో నేను చేసుకుంటాను అని అనుకోలేదు. ఏం చేశాడు తెలుసా? తన తల్లి అని కూడా ఉపేక్షించకుండా పట్టణపు రాణి అనేటువంటి ఆ హోదాలో నుంచి తీసివేశాడు. ఇలాంటి స్థితి ఎవరి కుటుంబంలో ఉందో ఏమో ఆలోచించుకోనండి. నేను ఒక వైపుకి వెళ్తున్నాను, నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాడు, నా భర్త అన్యజనుడుగా ఉన్నాడు, ఆయనదేదో ఆయన చేసుకుంటాడు, నాదేదో నేను చేసుకుంటాను అనుకుంటున్నావేమో. లేకపోతే నేను సంఘానికి వెళ్తున్నాను, నా భార్య ఇంకా దేవుణ్ణి ఎరగలేదు, ఆమె తన పూజ ఏదో తను చేసుకుంటుందో తన పూజ గదిలో, నేనైతే సంఘానికి వెళ్ళొస్తాను అని అనుకుంటున్నావేమో. అది కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? రాజైనటువంటి ఆశ తన తల్లి అని కూడా ఉపేక్షించకుండా పట్టణపు రాణి అనేటువంటి హోదాలో నుంచి తీసివేసేశాడు.
ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముందు నీ కుటుంబంలోనే నువ్వు సరిదిద్దుకోలేకపోతే ఇక నువ్వు బయట వాడికి వాక్యం ఎలా చెప్తావు? అర్థమవుతుందండి? ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయాన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అది నిన్ను కూడా అవిశ్వాసంలోనికి తీసుకెళ్లిపోయేటువంటి ప్రమాదం ఉంది. అర్థమవుతుంది? సొలొమోను గారు కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. మహాజ్ఞానిని నేను, నీరేంటి దేవుడి నుంచి తొలగిపోవడం ఏంటి అది అనుకొని ఉండొచ్చు. చివరికి ఏమైపోయాడు? తన ఉపపాత్తులు చెప్పినట్టుగా అన్య దేవతలను పూజించడం ఆరంభించాడు. వాటిలోనే తన జీవితాన్ని అంతమొందించుకున్నాడు. దేవుడు 2 సార్లు గద్దించినా గాని ఇక తిరగలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పడిపోయాడు. ఆ స్థితి ఇంకా నీ కుటుంబంలో, నీ జీవితంలో రాకముందే ఒక నిర్ణయానికి వచ్చేసేయండి. ఒక నిర్ణయానికి వచ్చేసేయండి. చూడండి, ఇలాంటి తల్లిదండ్రులనే మరి దేవుడు పూజించమంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమని ఉంది? నీ తల్లిదండ్రులను సన్మానించుకో అన్నాడు కదా. మరి ఈ తల్లిని కూడా సన్మానించాలా? ఈ తల్లి ఏం చేస్తుంది? దైవ ధర్మమైనటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు రాజు ఏం చేశాడు తెలుసా? అయ్యో, దేవుడు తల్లిదండ్రులను గౌరవించమన్నాడు, పూజించమన్నాడు అని ఆ తల్లి విగ్రహాలను పూజిస్తున్నా కానీ సన్మానించాడా? ఏం చేశాడు? పట్టణపు రాణి అనేటువంటి హోదాలో నుంచి తొలగించి వేసేశాడు. దైవ ఆలోచన నీలో ఉంటే, దేవుని దేవుని మీద ఆధారపడి నీవు నీ జీవితాన్ని సాగిస్తున్నట్లయితే జరగవలసినటువంటి కార్యాన్ని దేవుడే జరిగిస్తాడు. ఆ సమయానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని, శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏం చేశాడు ఆస? ఎంత గొప్ప పని చేశాడు. అయ్యో, నా తల్లి కదా, నేను ఎలాగ శిక్షించాలి, నేను ఎలాగ ఈ పట్టణపు రాణి అనేటువంటి హోదాలో నుంచి తీసేసేయాలి అని ఆలోచించలేదు. నిర్దాక్షిణ్యంగా నిర్ణయాన్ని తీసేసుకున్నాడు. ఇలాంటి తల్లి గురించి కాదు దేవుడు, ఇలాంటి తల్లిదండ్రుల గురించి కాదు చెప్పింది దేవుడు. దేవునికి భయపడి జీవించేటువంటి తల్లిదండ్రుల మాట వినమన్నాడు. నీకు దేవుడు అంటే తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుని నమ్ముకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో నీకు తెలుసు. అయినా కానీ నువ్వు వేరొక ఆలోచన, వేరొక తలంపు నీలో వస్తుందంటే నువ్వు ఎవరి చేత ప్రేరేపించబడుతున్నావో నీకు అర్థమవుతుందా? ప్రేరేపించడానికి శక్తి కలిగినటువంటి ఒకటి ద్వారా నువ్వు ప్రేరేపించబడుతున్నావు. ఎవరు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతుందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారైనప్పుడు ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి గల ఎవరట? ప్రేరేపించుటకు శక్తి గల అధిపతగా. వీడు అధిపతగా దేనికి? ప్రేరేపించడానికి శక్తి గల అధిపతగా. అర్థమైందా? వాడు నియమించబడిన వాడు. ఎవరిచ్చారు ఈ శక్తి? వాడేమన్నా పొందుకున్నాడా? దేవుడే ఇచ్చాడు. ఎందుకు? నిన్ను ప్రేరేపించాలి కదా. యోబు గారిని ప్రేరేపించాడు. ఏమంటున్నాడు? యోబు సంగతి నువ్వు గమనించావా? ఆయన నా పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో చూసావా అని దేవుడు అపవాదిని అన్నప్పుడు, అపవాది ఏమంటున్నాడు? చెప్పొచ్చావులే,
నువ్వు అన్నిటికీ ఆయన చుట్టూ కంచె వేసి ఉంచావు, ఆయన కుటుంబానికి, ఆయన ఆస్తిపాస్తులకు అన్నిటికీ కంచె వేసి ఉంచావు కాబట్టి ఆయన ఇవన్నీ అందరూ భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి నీ కంచె తీసి చూడు, యోబు సంగతి నేను తెలుస్తానన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు దేవుణ్ణి ప్రేరేపించాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు కంచె తీసి పరీక్షించాలి యోబు గారిని. ఒకవేళ కంచె తీయలేదనుకో దేవుడు అక్కడ అన్యాయస్తుడైపోతాడు. యోబు పక్షాన దేవుడు నిలబడ్డట్టు అవుతాడు. దేవుణ్ణి పరీక్షించకుండానే ఆయన నిజంగానే భయభక్తులు కలవాడుగా ఏకపక్ష నిర్ణయాన్ని పక్షపాతిగా ప్రవర్తించినట్టుగా అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు కంచె తీసివేయాలి. తీసి అపవాదికి అప్పగించాడు. ఏం చేశాడు? సర్వనాశనం చేసేశాడు. ఆస్తిని మొత్తం పోయాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అతని ఆరోగ్యాన్ని నాకు అప్పచెప్పాడు, అతని శరీరాన్ని నాకు అప్పచెప్పు. ఈసారి ఆరోగ్యం, ఒంటి నిండా పురుగులు బట్టి చిల్ల పెంకులతోటి గీక్కుంటున్నా కానీ తన తండ్రిని, తన దేవుని దూషించలేదు. చివరికి తన భార్య కూడా, ఇంకా ఎందుకు బతుకుతున్నావు ఈ బతుకు, నీ దేవుణ్ణి దూషించి చావరాదు అనేటువంటి మాట మాట్లాడినటువంటి భార్య. ఆ స్థితిలో కూడా తన తండ్రి అయినటువంటి దేవుణ్ణి యోబు గారు దూషించలేదు. అంతగా పరీక్షించబడిన ఎవరు ప్రేరేపిస్తున్నారు ఇక్కడ? అపవాది ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపించటకు అధిపతి వాడు. దేవుని వైపు నిన్ను నడవకుండా పక్కత్రోవ పట్టించడానికి ప్రేరేపిస్తాడు వాడు నిన్ను. వాడు లోకానికి అధిపతి, తెలుసా? ప్రేరేపించడానికి అధిపతి కాదు, లోకాధికారి కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో ఎవరి లోకాధికారి? వాయుమండల సంబంధమైనటువంటి, అంటే ప్రేరేపించడానికి శక్తి కలిగినటువంటి, శక్తి పొందినటువంటి అధిపతి, లోకాధిపతి ఒకడే, అపవాది. ఇప్పుడు అర్థమైందా? మిమ్మల్ని ఎందుకు లోకంతో స్నేహం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు? వాడు లోకానికి అధిపతి అయినప్పుడు నువ్వు లోకంతో స్నేహం చేస్తుంటే నువ్వు అపవాదితో స్నేహం చేస్తున్నట్టే. అందుకనే నువ్వు లోకంలో ఉంటున్నా కానీ లోకంతో సంబంధం లేని వాడిగా భూమి మీద జీవించాలి. నువ్వు లోకంలో నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ బ్రతకాలి. బాగుంటది, చాలా బాగుంటది. లోకం చూడటానికి బాగుంటది, అనుభవించడానికి బాగుంటది. మంచి మంచి స్నేహితులు ఉంటారు. అరే అది ఇస్తాంరా, ఇది ఇస్తాంరా, అది తిందాంరా, ఇది తాగుదాంరా, అక్కడికి వెళ్దాంరా, అది చూద్దాంరా, అది బాగుంటది. నీ స్నేహితుడు కాదు నిన్ను ప్రేరేపిస్తుంది, నీ స్నేహితులో ఉన్నటువంటి అపవాది ప్రేరేపిస్తున్నాడు. అది నీ స్నేహితుడి మాటలు అని నువ్వు అనుకుంటున్నావు కానీ కాదు, అపవాది వాని ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు. అవమ్మతో ఏమో మాట్లాడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై, సర్పము ఎలా ఉందట? యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఆ తోట చెట్లలో, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అని ఎవరు అడుగుతున్నారు? యుక్తి కలిగినటువంటి సర్పం, యుక్తి కలిగినటువంటి సర్పమే అడుగుతుందా? అపవాది సర్పము ద్వారా మాట్లాడుతున్నాడా? అపవాది సర్పము ద్వారా మాట్లాడు కదా. ఎందుకు మరి? ఇంకో ఏదైనా తాను మాట్లాడొచ్చు కదా. యుక్తి కలిగినటువంటి సర్పము ద్వారానే ఎందుకు? ఇక్కడ మనకు అర్థం కావాలి. మన తోటి వాళ్ళు మన కింద తక్కువ వాళ్ళు లేదని చెప్తే మనం చేయం.
కదా? మనకంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్నవాడు ఏదో చెప్తే ఆయా చెప్పయ్యా చేస్తాయా, ఎందుకు నీకంటే పెద్దవాడు, నీకంటే హోదాలో ఉన్నాడు, నీకంటే అధికారంలో ఉన్నాడు, వాడు ఏది చెప్పినా కానీ కాదనకుండా చేస్తావు. ఇప్పుడు అందుకనే సర్పం అవ్వమ్మ కంటే యుక్తి కలదిగా కనబడుతుంది. అవ్వమ్మకి ఇది నాకంటే యుక్తి కలదు, ఇది చెప్పిందంటే నిజమే అయి ఉండొచ్చు కదా. చూసారా అపవాది ఎంత గొప్పవాడు, ఎంత తంత్రముతోటి వాడు అవ్వమ్మను పడగొట్టాడు. మళ్ళీ అక్కడ ఎవరు ఉండద్దు, తన భర్త అయినటువంటి ఆదాము అక్కడ ఉండొద్దు. ఒంటరిని చేస్తాడు, కుటుంబంలో నుంచి నిన్ను వేరుపరుస్తాడు. వేరుపరిచిన తర్వాత నిన్ను ప్రేరేపించడం అనేది వాడికి సులువైనటువంటి పని. అందుకని ఏం చేస్తాడు తెలుసా, సంఘములో నుంచి కూడా వ్యక్తుల్ని వేరుపరుస్తాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా, ఎందుకంటే ప్రతి మాట మనకు అవసరమే. ఇప్పుడు సంఘంలో ఇప్పుడు మనం ఉన్నామంటే మనల్ని ఏం చేస్తాడు తెలుసా, ఒక సంఘానికి భిన్నమైనటువంటి ఆలోచన ఒకటి మనలో రేకెత్తిస్తాడు. ఇక ఈ ఆలోచన ఏం చేస్తుంటాడు తెలుసా, వాడు పెంచి పోషిస్తా ఉంటాడు. అవును కదా అని నువ్వు ఎప్పుడైతే వాడి ఆలోచనకు లోబడ్డావో ఇక వాడికి ఛాన్స్ ఇచ్చినట్టే. ఇప్పుడు అమ్మమ్మ కూడా అదే చేస్తుంది. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, ఎంత తెలివిగా అడుగుతున్నాడు తెలుసా, ఈ పళ్ళలో దేనన్నా దేవుడు తినద్దని చెప్పాడా అని అడిగితే అవ్వమ్మ అవును తినద్దని ముట్టద్దని కూడా చెప్పాడు అని అవ్వమన్నప్పుడు మీరు చావనే చావరు. ఎంత నమ్మబలుగుతున్నాడు చూసావా అపవాది. నీకు ఏమి కాదు, మంచి ఉంటుంది, పొదరా స్నేహితుడు, ఇక్కడ బాగుంటుందిరా, ఎంజాయ్ చేద్దాంరా. అపవాది మాటలు అవి జాగ్రత్తగా గమనించు. క్రైస్తవుడు అయినటువంటి మనము అపవాది మాటలు ఏదో గుర్తుపట్టగలిగేటువంటి స్థితిలో ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడా, అపవాది మాట్లాడుతున్నాడా, ఒకవేళ నా శరీర ఆలోచనల చొప్పున నేను నాకే మాటలు ఆడుకుంటున్నానా అనేటువంటి విషయాన్ని గుర్తించగలిగేటువంటి స్థితిలో ప్రతి క్రైస్తవుడు ఉండాలి. తెలుసా నీకు, దేవుడు యవ్వనులను తన పనిలో వాడు ఏం చేస్తుంది, దీన ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన అంటే ప్రేరేపించాడు అనమాట. ఎవరు? అపవాది. నాకంటే వీళ్ళు ఉన్నతంగా ఉన్నారే, నాకంటే అందంగా ఉన్నారే ఈ స్త్రీలు, నాకంటే ఈ లోకం చాలా అందంగా కనపడుతుంది. అవును అందంగా కనపడుతుంది. 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి యేసుక్రీస్తు ప్రభువారిని తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను చూసారా, ఈ లోక రాజ్యానికి ఏముందట, ఈ మహిమ నేనేం చేస్తుంది తెలుసా, ఆకర్షించేస్తుంది. అదే చూపిస్తున్నాడు, ఇప్పుడు ప్రేరేపిస్తున్నాడు. చూసావా ఈ రాజ్యం యొక్క మహిమ ఎంత బాగుందో, ఇదంతా నేను నీకు ఇచ్చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తున్నాడు, శోధిస్తున్నాడు అపవాది. ఇక మనమెంత కదా, అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం క్రీస్తు అంత గొప్ప వాళ్ళమేం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు అయితే అక్కడ శోధనను జయించాడు, కానీ మనం జయించగలిగేంత ఆత్మీయ స్థితిలో మనమేం లేము. అందుకే ఏమన్నాడు, పారిపోమన్నాడు. తిమోతి గారికి చెప్తూ పౌలు గారు, నువ్వు పారిపో, యవ్వనేచ్ఛల నుంచి పారిపో. ఎందుకంటే దగ్గరగా ఉన్నావు అనుకో, అది ఏ సమయంలోనూ నిన్ను లోపరుచుకుంటుంది. ముందైతే పారిపో, ఆ తర్వాత ఎదిరించు. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ అందరి నుంచి పారిపోవాలి. ముందు నువ్వేం చేయాలి, నువ్వు పారిపోవాలి. నువ్వు పారిపోయి
శక్తి పొంది దేవుడిచ్చినట్టు సర్వాంగ కవచాలను ధరించుకొని అప్పుడు నువ్వు యుద్ధం చేయాలి. కానీ ముందే యుద్ధానికి దిగితే ఏం చేస్తావు? ఒక్క దెబ్బ పడగొట్టేస్తావు. ఒకటే దెబ్బ ఇంకా కోరుకో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగింది దీనా విషయంలో? మరి లోకాన్ని చూడాలి అనుకున్నటువంటి దీనా విషయంలో ఏం జరిగింది మరి చూద్దాం. ఆ దేశకు నేలిన హివ్వీయుడైన ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి, చూసారా చూసారా ఎన్ని మాటలు రాపించాడు చూసారా? ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి. ఎందుకు ఇన్నిసార్లు ఎందుకు రాపించాడు? అపవాది మనలో జరిగించేటువంటి క్రియలను అంచెలంచెలుగా ఎలా జరుగుతుందో అక్కడ రాపించాడు దేవుడు. ఏం చేశాడంటే ఫస్ట్ షెకెము దీనాని ఆమెను చూచి చూడగానే ఏమనిపించింది? జీవితంలో ఏమని అనుభవించకుంటే జీవితం వ్యర్థం అనిపించింది వాడికి. అంతేనా కాదా? లేకపోతే అంతకు తెగించడు. ఏమనిపించింది దిశను చూడగానే నలుగురికి? ఇదే ఖచ్చితంగా ఇలాగే అనిపించింది. అరే ఎవ్వరు లేరు ఈ సమయంలో, ఎవ్వరు ఇక్కడ ఉండరు. మనం కొంచెం తనని ఎమర్పరచగలిగితే, దాన్ని ఏమంటారు, ఎమర్చగలిగితే మనం వాడిని పాడు చేసేయచ్చు. నేను అంతదాకా ఇప్పుడు ఆలోచించట్లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ చెడుతనము అనేది రోజు రోజుకి వృద్ధి చెందుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోనండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రోజు తెలుసా మీకు? రోజు ఫోన్లలో అవి పోర్నోగ్రఫీ ఏమంటారు దాన్ని తెలుగులో అయితే? వాళ్ళ పనే చూడకూడని అసభ్యకరమైనటువంటి వీడియోలు చూసేవాళ్ళు. వాళ్ళకి రోజు అదే పని అంట. చూసి 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 ఏమైంది అది. ఇక్కడ కూడా ఏం చేశాడు షెకెము? ఆమెను చూసి ప్రేరేపించబడ్డాడు. ఏమని? ఆమె తోటి ఎలాగైనా శీలించాలి, లేకపోతే ఈ జీవితం ఈ బ్రతికే వ్యర్థం అనేటువంటి స్థితికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏం చేశాడు? ఆమెను పట్టుకొని ఆలోచన రాగానే తుంచేసి ఉంటే ఇక ముందు 2 స్టెప్స్ చూసారా? పట్టుకొని ఆమెను చెరిచి అనేటువంటి లేకుండా ఉండేది. కానీ ఆ ఆలోచనని చంపుకోలేకపోయాడు. ఎందుకు తెలుసా? ఆలోచన ఏలుతుంది అని. శక్యమని ఆలోచన ఏం చేసింది తెలుసా? వశపరుచుకుంది. ఆలోచనకి లొంగిపోయాడు. అంత బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎందువల్ల జరిగింది తెలుసా? ఇది లోకము కాబట్టి, లోకానికి అధిపతి ఉన్నాడు కాబట్టి. కాబట్టి యవనుడా, యవనస్తురాలా, జాగ్రత్తగా ఉండండి. ఆలోచనతోటి ఒకవేళ అది ఆలోచన చెడ్డదా మంచిదా అనేటువంటి జ్ఞానము నీకు లేకపోతే వాక్యము చదువుకోనండి, దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరికైనా జ్ఞానము గోధువుగా ఉన్న ఎడలా వాడు దేవుని అడగవలను, ఎవరినీ గద్దించక ధారాళముగా దయచేవాడు అంత కృపా కనికరములు తండ్రి. ఆ జ్ఞానం పొందుకుంటే మంచి చెడులను వివేచించుకునేటువంటి స్థితిలోనికి నువ్వు వస్తావు. అప్పుడు నీ ఆలోచన చెడ్డది అని నువ్వు గ్రహించుకుంటావు. ఎప్పుడైతే నీ గ్రహింపు చెడ్డది అని నువ్వు గ్రహించగలుగుతావో ఆ ఆలోచనని తుంచుకోవటానికి, అంతతోటి ఆపుకోవటానికి దేవుడు